ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుల్కండ్ టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. 1 కప్ అని రోజా రేకులు తీసుకొని ఒక బౌల్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ నాటి గులాబీ రేకులు తీసుకున్నాను. వీటిని ఒక టవల్లో కానీ కర్చీఫ్లో కానీ వేసి ఇలా బాగా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ రేకులన్నీ తీసుకున్నాక మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత షుగర్ కూడా వేసి వీటిని బాగా క్రష్ చేసుకోవాలి. కావాలంటే ఆనియన్ చాపర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లో వేసి ఈ షుగర్ కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి షుగర్ పాకేం అవసరం లేదు. ఇప్పుడు 2 స్పూన్స్ అంత తేనె కూడా వేసి కొంచెం బాగా దగ్గరకు వచ్చేలాగా 1 నిమిషం దాకా పెట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి. వీటికి కావాలంటే సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా చాలా బాగుంటుంది. Please subscribe.